నమస్తే అండి. మనలో చాలా మందికేంటంటే, పసుపు పరగడుపున కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే గనక, వాళ్ళకుండేటువంటి కఫ దోషాలు కావచ్చు, లేదంటే ఆర్థరైటిస్ ఇలా రకరకాల ఇబ్బందులు తొలగించుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఇలా పరగడుపున తాగుతూ ఉంటారు. ఒకవేళ మీకు కానీ అలవాటు ఉంటే గనక దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనం పూర్తిగా పొందాలి అనుకుంటాం. అయితే అలా పొందాలి అంటే పసుపుని ఏ విధంగా ఉపయోగిస్తే మనం మాక్సిమం బెనిఫిట్స్ ఉపయోగించుకోగలుగుతాము. ఏ విధంగా ఉపయోగించకూడదు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక కంప్లీట్‌గా వీడియో అంతా చూడండి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్, లివర్‌ని బూస్ట్ చేయడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి, ఆర్థరైటిస్ లాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడంలో కూడా పసుపు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కారణంగానే మనం పసుపు ఎక్కువగా వాడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాం. పసుపు మనం పౌడర్ రూపంలో ఎక్కువగా సాధారణంగా వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు సప్లిమెంట్స్ రూపంలో కూడా బయట మనకి ఎక్కువగా దొరుకుతున్నాయి. మీరు గమనించే ఉంటారు. పసుపు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అది మామూలు వాటర్ కావచ్చు, లేదంటే గోరువెచ్చటి నీళ్లు కావచ్చు, ఏదైనా కూడా అందులో పసుపు అనేది కరగదు. అలా పార్టికల్స్ కింద ఉండిపోతూ ఉంటుంది. పసుపు అబ్‌స్టేబుల్‌గా ఉంటుంది. ఎందులోని కూడా డిజాల్వ్ అవ్వదు. బయోబిలిటీ ఉంటుంది. ఈ కారణంగానే మనం వాటర్‌లో మిక్స్ చేసినప్పుడు అలా కరగకుండా అలా పార్టికల్స్‌గా ఉండిపోవడానికి కారణం ఇది తాగడం వల్ల మన బాడీ కూడా అబ్జర్వ్ చేయదు. కాబట్టి పసుపుని మనం వాటర్‌లో కలుపుకొని తాగడం వల్ల ఔషధ గుణాలన్నీ పొందగలము అని అనుకుంటే గనక అది ఎలాంటి ఉపయోగం లేని పని. పసుపు స్పైసెస్ జాతికి సంబంధించింది. స్పైసెస్ ఏవైనా కూడా మనం తగిన మోతాదులో వాడినట్లయితే గనక అద్భుతమైన ఫలితాలిస్తాయి. అతిగా వాడినట్లయితే గనక మనకి గజిబిజికి గురి చేయడం జరుగుతుంది. పసుపులో హై ఆక్సలేట్స్ ఉండడం వల్ల మనం అతిగా వాడడం వల్ల గ్యాస్ కానీ, డయేరియా, కిడ్నీ స్టోన్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం పసుపుని కాన్సంట్రేటెడ్‌గా వాడడం, లేదంటే క్యాప్సూల్స్ రూపంలో వాడడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. పైగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇబ్బందులు కూడా కొని తెచ్చుకోవాల్సొస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం పసుపనేది వాటర్‌లో మిక్స్ చేసినప్పుడు అది అబ్జర్వ్ అవ్వదు, డిజాల్వ్ అవ్వదు. ఇంకా సరైనటువంటి మోతాదు కూడా మనకవసరం. ఈ మోతాదు కూడా దాటినప్పుడు ఏమవుతుందంటే, మనకు అనారోగ్యానికి కారణమవుతుంది. మన శరీరంలో బాగా అబ్జర్ప్షన్ జరగాలి అంటే గనక ముఖ్యంగా 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. పసుపు ఫ్యాట్ సాల్యుబుల్‌గా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, కాబట్టి కుకింగ్ అనేది బెస్ట్ మెథడ్ అన్నమాట. మనం వంట చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేయడం వల్ల ఏమవుతుంది అంటే, అందులో ఉండేటువంటి ఆయిల్స్ వలన చక్కగా ఆ ఫ్యాట్‌లో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. మన బాడీ అబ్జర్ప్షన్‌కి ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్. మనం పసుపు వాడేటప్పుడు కొద్దిగా ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ కూడా వేసినట్లయితే గనక, పసుపు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. పసుపుని మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం మంచిదా? లేదు అంటే హోల్ టర్మరిక్ అంటే కంప్లీట్‌గా మనం పసుపు కొమ్ములతో చేసినటువంటి ఈ పసుపు పొడిని తీసుకోవడం మంచిదా? అని చూసినట్లయితే కనుక మనకు సప్లిమెంట్స్ ఎక్కడైనా అవైలబిలిటీ అనేది ఈజీగా దొరుకుతాయి. కాకపోతే ఇవి కాన్సంట్రేటెడ్‌గా మనం వాడడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెర్చెస్ షో చేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మనం చక్కగా పసుపు పొడి వాడినట్లయితే గనక మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అంటే పసుపులో ఉండేటువంటి గుణాలన్నీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వంట చేసేటప్పుడు ఒక 4, 5 నిమిషాలైనా మనం ఈ పసుపు అందులో వేసి ఉడికించినట్లయితే గనక అందులో ఉండేటువంటి ఫ్యాట్ కారణంగా అందులో అది డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. మన శరీరానికి అబ్జర్ప్షన్‌కి ఉపయోగపడడం జరుగుతుంది. మనం వండేటువంటి ప్రతి అంటే పప్పు కావచ్చు, కూరలేదైనా కావచ్చు, లేదంటే ఫ్రైస్ ఇలా ప్రతి దాంట్లోని కూడా మనం పసుపు వేయడం అనేది మనకి జనరేషన్స్ నుంచి అలవాటుగా మారిపోయినటువంటి పని. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉండేటువంటి ఆయిల్స్ మనకి కర్క్యూమిన్‌ని బాగా అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత హీట్ వల్ల ఏమవుతుంది అంటే బాగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అంటే పసుపులో ఉండేటువంటి గుణాలు ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి చూడండి మనం పాలలో కూడా పసుపు కలుపుకొని తాగడం గోల్డ్ మిల్క్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! అంటే పాలల్లో ఉండేటువంటి ఫ్యాట్ వల్ల కూడా మనకి పూర్తిగా అబ్జర్ప్షన్‌కి మనకు ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఉండే కాల్షియము ఈ పసుపులో ఉండేటువంటి ఆక్సలేట్స్‌ని బాగా తగ్గించి, మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా మనం పసుపుని ఈ విధానంలో మనం వాడినట్లయితే కనుక, పసుపు యొక్క గుణాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేసి కామెంట్ చేయండి.